తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీస్ పథకం వరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది. మొత్తం 1037 మంది పోలీసులకు పథకాలు ప్రకటించగా ఇందులో రాష్ట్రపతి గ్యాలంటరీ పథకం అత్యున్నతమైనది. తనకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ రావడం ఆనందంగా ఉంటుందంటున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్యతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీసు బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. దొంగలను నేరగాళ్లను పట్టుకోవడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. 7 కత్తిపోట్లకు గురైన కూడా ఆ దొంగలను వెరవకుండా పట్టుకోవడంతో కూడా మొత్తానికి ఆయనను రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్ వరించింది. అయితే ఆయన ప్రస్తుతం ఇప్పుడు చూసినట్టయితే మాదాపూర్లోని CCSలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. చదువుల యాదయ్య మనతో ఉన్నారు. అయితే రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు రావడంతో మీకు ఎలా అనిపిస్తుంది? గ్యాలంటరీ రావడం చాలా గ్రేట్. అది మా ఆఫీసర్ల సపోర్ట్ కానీ అందరి సపోర్ట్ చేసి నాకు ఇంత పెద్ద అవార్డు ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ స్నాచర్లు పట్టుకొని ఇబ్బందులో ఉన్న దాన్ని గుర్తించి పట్టుకున్నందుకు దానికి తగ్గట్టుగా పైనుంచి ఆఫీసర్లు అంతా సపోర్ట్ చేసి డీజీపీ సార్ కావచ్చు, సిపి సారు, డీసీపీ సార్లు, మా పోలీస్ వ్యవస్థ అంతా సపోర్ట్ చేసి దీనికి తగ్గట్టు ఫలితం ఇవ్వాలని సపోర్ట్ చేసి అక్కడ పంపివ్వడం జరిగింది. దానికి చాలా చాలా సంతోషపడుతున్నాను. అయితే 2022లో జూలైలో అసలు మొత్తం అంటే ఆ క్రైమ్ సీన్కి సంబంధించినటువంటి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏం జరిగింది, మీరు ఎట్లా పోరాడారు, ఆ చైన్ స్నాచర్లను ఎట్లా పట్టుకున్నారు, ఒకసారి ఆ విషయాలను చెప్పండి. 25 జూలై రోజు ఒక 4 స్నాచింగ్లు చేశారు వాళ్ళు. కొండాపూర్ ఏరియా ఒకటి, కుకట్పల్లి ఒకటి, మియాపూర్ ఒకటి, ఆర్సీపురం ఏరియా. ఇందులో సందర్భంగా మేము స్నాచింగ్ పట్టుకోవడానికి గస్తీ తిరగడం జరిగింది. నేను, నాతో పాటు దిబేష్, రవి, ఇట్లా కొంత మా టీం ఉంది అన్నట్టు. మేము అటు నుంచి మేము ఆర్సీపురం లిమిట్స్లో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ కృష్ణ అనే వ్యక్తి మియాపూరు బుల్లార్ మిక్స్ రోడ్ దగ్గర అక్కడ నుంచి వచ్చే క్రమంలో ఆ బండిని సేమ్ వచ్చే అఫెండర్లను చూడడం జరిగింది. చూసి మాకు ముందుకు ఇంటిమేషన్ ఇచ్చి సేమ్ వాళ్ళే అట్లాగానే ఉన్నారు అది అని చెప్పడం జరిగింది. చెప్తే మేము దాంతోపాటు మా అంతా కొలీగ్స్ అక్కడ ఏరియాలో బందోబస్తు అంటే చేసుకుంటూ ఉన్నాం అన్నట్టు, వస్తారు పట్టుకోవడానికి అనేది. ఆ క్రమంలో ఆర్సీపురం లిమిట్స్లో HIG ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపల నుంచి BHL లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిందని చూసి మేము దాంతో మెల్లిగా వెళ్తూ ఉన్నాము. వాళ్ళు రిటర్న్ అయ్యారు అన్నట్టు. రిటర్న్ అయ్యి వచ్చే క్రమంలో చిన్న గేటు అక్కడైతే పట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళతో పాటు వచ్చి ముందు నేను డ్రైవింగ్ చేస్తున్నా, నాతో పాటు వెనక దిబేష్ ఉన్నాడు. వెనక దిబేష్ దిగి బండి డ్రైవర్ను పట్టుకోవడం జరిగింది. వెనక ఉన్న వ్యక్తి పారిపోతాడు అనే క్రమంలో బండిపై నుంచి అట్లనే నేను వెనక ఉన్న వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడంలో నేను ఇవన్నీ చూడట్లేదు, మనకు ఒక దొంగ దొరకాలి అనే క్రమంలో పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అది దగ్గర చాకున్నా తెలియదు మనకు. దాంతో కుట్టడం స్టార్ట్ చేసిండు. అయినా సరే వదిలితే మళ్ళీ దొరకడం అన్నట్టు కొంచెం గట్టిగా పట్టుకోవడం జరిగింది. ముందు సైడ్ నుంచి కొడితే రిప్స్కి తాలిగింది. కొంచెం ఇబ్బంది అయిపోయిందని వదిలిపెట్టినాను. వదిలిపెట్టేదాకా కొద్ది ముందుకు పారిపోయే క్రమంలో మళ్ళీ రవి అని ఒక మాకు కానిస్టేబులే ఉండే అక్కడ ముందుకున్నాడు ఇంకో అతను. ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు. చూసి అరే డ్రెస్ సేమ్ ఉంది కదా వీడే అఫెండర్ అని చెప్పి అతను పట్టుకున్నాడు. పోలీసు పట్టుకొని ఇక్కడ వాళ్ళు తీసుకెళ్లారు. నేను అక్కడ నుంచి హాస్పిటల్ వెళ్ళిపోయాను. 7 కత్తిపోట్లు, ఒకటి మెడ పైన అయిపోయింది, ఒకటి లోపల చెస్ట్ కింద ఇక్కడ ముందుకు, ఒకటి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఈ నరం తెగిపోయింది. ఈ బ్యాక్ సైడ్ రిప్స్కు ఇక్కడ ఒకటి సర్జరీ, ఇక్కడ ఒకటి, మొత్తం 7 అయినాయి. చిన్న కాకుండా పెద్దవి 7 అయినాయి. అక్కడ నుంచి మన సిపిఎన్ రవీంద్ర సార్ ఉండే, సిపి సారు వాళ్ళు ఇమీడియట్లీ తీసుకొని AIG హాస్పిటల్ తీసుకుపోయారు. DCP సార్, నరసింహారెడ్డి సార్ వాళ్ళు బాగా కోఆపరేట్ చేసి చాలా సిపి సార్ అప్పుడున్న సార్ కూడా ఉండే, అప్పుడు ఇక్కడ సార్ కూడా ఉండే, కానీ సార్ కూడా ఉన్నాడు. ఇది యాదయ్య చెప్తున్నటువంటి విషయం. అంటే
ఒకనాడు తన ప్రాణాలను మిన్నంటి ఒడ్డి కూడా ధైర్య సాహసాలకు ఈరోజు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు రావడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తుందంటారు. మరి చదువుల యాదయ్య మరింత ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కూడా కోరుకుందాం. కెమెరామెన్ అశోక్తో ధనరాజ్, V6 న్యూస్, సైబరాబాద్ నుంచి.